హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది టిఫిన్ రెసిపీ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ దేనికైనా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇడ్లీ రుబ్బు, దోశల రుబ్బు ఇలాంటివి రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని పొటాటో అలాగే సేమియా కాంబినేషన్లో చేస్తున్నాము. టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. అలాగే సేమియా కూడాను ముద్ద కాకుండా పర్ఫెక్ట్గా సేమియా విడివిడిగా ఎలా రావాలో పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సేమియా ఉప్మా చేయడానికి ఒక బంగాళదుంపనైతే తీసుకోవాలి. పెద్ద సైజులో ఉండే ఒక బంగాళదుంపని పొట్ట తీసేసి నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా పీల్ చేసుకోవాలి. మనకి కూర ఎలాగా వస్తుందో అంటే సేమియా ఎలా పొడుగ్గా ఉంటుందో అలాగే వస్తుంది అనమాట. అచ్చో అలాగా కూరలాగా చేసుకొని పక్కనైతే రెడీగా ఉంచుకోండి. తర్వాత ఒక కప్పుతో సేమియాని తీసుకోండి. మనం తీసుకునే ఈ కప్పుకి పెద్ద సైజు బంగాళదుంప పర్ఫెక్ట్ సరిపోద్ది అనమాట. ఈ సేమియా మాడిపోకుండా నిదానంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. మరలా అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. మనం చేసుకునే ఈ సేమియా పొటాటో ఉప్మాకి నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది. నచ్చే వాళ్ళైతే స్కిప్ చేయకుండా వేయండి. అవి వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి. వేసేసి ఇవి దోరగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అలాగే నేను చూపించినట్లు ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నట్టు ముక్కలు 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే 1/2 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, కొద్దిగా కరివేపాకు, అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఉడికించిన బఠానీ వేసుకోండి. లేదనుకోండి మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉన్నా అదైనా వేసుకోవచ్చు. వేసేసి ఇవన్నీ కూడాను ఫ్రై అవ్వాలి. ఇలాగా మెత్తబడిన తర్వాత ఇందాక కూర చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి నీట్గా కడిగేసి వాటర్ అంతా ఫిల్టర్ చేసేయాలి. ఫిల్టర్ చేసేస్తే చూస్తున్నారా సేమియా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఇలాగ వేయడం వల్ల సేమియా ఉప్మాకి డబల్ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ముక్కలు కట్ చేసి వేసేదానికంటేను ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను చూపించిన బంగాళదుంపకి 3/4 కప్పు వరకు కూర వచ్చింది. దాన్ని అయితే వేసేసి ఒక్కసారి అంతా కలిపేసి 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంప 2-3 నిమిషాలకే మెత్తగా అయిపోద్ది అనమాట. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజు టమోటాని పెద్ద ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల పొటాటా కూర అనేది బాగా మెత్తబడిపోకుండా ఉంటుంది. సేమియాలాగే ఉంటుంది అనమాట అచ్చం. ఇలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే 2-3 నిమిషాలకి ఈ టమోటాలు అనేవి మెత్తబడిపోతాయి అన్నమాట. 2-3 నిమిషాల తర్వాత టమోటాలు చూస్తున్నారా ఎలా మెత్తబడ్డాయో. ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేయండి. ఎప్పుడు కూడా మనం సేమియా ఉప్మా చేసాము అంటే 1 కప్పుకి 1 కప్పు వాటరే వేయాలన్నమాట. ఇలాగా 1 కప్పు వాటర్ వేసిన తర్వాత వెజిటబుల్స్ ఉడకడానికి మాత్రం 2 టేబుల్ స్పూన్ వాటర్ వేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేయండి. ఉప్మాకి ఇంగు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలాగ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేయండి. కలిపేసి మూత పెట్టేసి వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా మరుగుతుంది అన్నప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసేయండి. సేమియా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు అనిపించవచ్చు 1 కప్పు వాటర్ సరిపోద్దా అని. పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇలా కలిపేసి మూత పెట్టేసి 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అలా ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలపండి. కలిపేస్తే ఇంకా వాటర్ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఒకసారి అంతా కలిపేసి మరలా ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉంచండి. 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత మూత తీస్తే చూస్తున్నారా ఎంత విడివిడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంటే సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా 1 కప్పుకి 1 కప్పు వేయండి. అలాగే మీరు వెజిటబుల్స్ ఎక్కువగానే వేసుకున్నట్లయితే మరొక 2 టేబుల్ స్పూన్ వేయండి తప్ప అంతకు మించి వాటర్ అయితే వేయకండి. ఇలాగా వాటర్ వేసుకుంటేనే సేమియా అనేది ముద్ద అయిపోకుండా విడివిడిగా నేను వీడియోలో చూపించినట్లు పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారా ఎంత విడివిడిగా ఉందో. అలాగే మనం ఒక సేమియాని తీసుకొచ్చి మనం చేత్తో ఎలాగంటే బాగా మెత్తగానే ఉంటుంది, కానీ సేమియా ముద్దగా ఉండదన్నమాట. ఇలాగ వేసుకొని పక్కా కొలతలతో నేను చెప్పినట్లు చేయండి. ఇలాగే పొటాటాను కోరి చేసి కూడా వేయండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆపేసి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చూస్తున్నారా ఎంత బాగుందో.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంట్లో టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు ఇలాగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి సేమియా ఉప్మాని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప ముక్కలు వేసే కంటే కూడాను ఇలాగా కూర వేసి చెయ్యండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని నేను చెప్పినట్లు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.